గ్రూప్ 1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వారి తల్లిదండ్రులు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా ముందుకు రావడం జరిగింది. గ్రూప్ 1 పై వస్తున్నటువంటి ఆరోపణలతో మనతో మాట్లాడేందుకు గ్రూప్ 1 క్వాలిఫై అభ్యర్థులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? గ్రూప్ 1 విషయంలోకి వచ్చి మీరందరూ ర్యాంకులు సాధించినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఈ ఆరోపణలు ఇవన్నీ ఎలా చూస్తారు? మా పేరెంట్స్ మా యొక్క ఆవేదన ఫస్ట్ ఇట్లా 4 ఏళ్ళు 2022లో స్టార్ట్ అయిన నోటిఫికేషన్ ఈ 5 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి ఎట్లయితే ముందుకు నెట్టుకుంటూ రాబడిందో మీరు చూస్తున్నారు. ఈరోజు మా పేరెంట్స్ అందరూ అసెంబ్లీ అయ్యి ఈరోజు లోపల వాళ్ళ బాధ ఆవేదన చెప్పుకోవడానికి ముఖ్య కారణం వీళ్ళందరూ అలిగేషన్స్ అయినాయి. దాని తర్వాత కోర్టుకు వెళ్ళినారు. కోర్టులో సింగిల్ జడ్జి న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని మేము మళ్ళీ అప్పీల్ చేస్తున్నాము. ఇదంతా అయ్యే లోపు మధ్యలో మా మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. 3 కోట్లు తీసుకున్నారని 5 కోట్లు తీసుకున్నారని ఈ డిఫమేషన్ ప్రాసెస్ ఏదైతే రన్ అవుతుందో ఇది చాలా అన్యాయం అండి. ఎవరైతే తెలంగాణ సొసైటీకి సర్వే చేద్దామని ఇన్నేళ్ల నుంచి చదువుకుంటూ ఒక్కొక్కరు చాలా చాలా మారుమూల విలేజెస్ నుంచి వచ్చి అంత కష్టపడి రాష్ట్రంలో అందరినీ ఇలా డిఫమేషన్ 5 కోట్లు 3 కోట్లు ఇచ్చారంటే ఇది ఎంతవరకు న్యాయం? అది చెప్పడానికి ఫస్ట్ ఇవాళ మా మెయిన్ అజెండా అది. రెండో విషయము, ఈరోజు అందరూ వచ్చి తెలుగు మీడియం వాళ్ళకి రాలేదో లేకపోతే అవకతవకలు జరిగినాయో అది ఇదంటే అది న్యాయస్థానంలో ఉన్న విషయం అండి. అది ఆల్రెడీ అప్పీల్కి పోతున్నాము, దాని గురించి మాట్లాడుతున్నాము. డివిజన్ బెంచ్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఒక హైరార్కీ ఉంది ఇండియాలో, కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్ ఉంది. నా పేరు కిరణ్ దొన్పాల అండి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను సివిల్ సర్వీసెస్ గత 6 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నేను 5 మెయిన్స్ ఇచ్చాను, యూపీఎస్సీ 5 మెయిన్స్ ఇచ్చాను. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కొద్ది మార్క్స్ తోటి నాకు యూపీఎస్సీ ర్యాంక్ కూడా మిస్ అయింది. అయితే ఒక ఫాల్స్ నరేటివ్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ అండి. ఏంటంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళంతా ఫేక్, లేకపోతే ఏదో సమ్ కరప్షన్ చేసినారు, సంథింగ్ కైండ్ ఆఫ్ నరేటివ్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. లుక్ ఎట్ మై ప్రొఫైల్. నేను ఒక కార్పొరేట్ జాబ్ వదిలేసి వచ్చాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చాను, ఓన్లీ టు సర్వ్ ద పబ్లిక్ ఇన్ స్పిరిట్ ఆఫ్ పీపుల్ లైక్ ఎస్ఆర్ శంకర్ అని. దెన్ ఇప్పుడు వచ్చి మీరు త్రూ మెలీషియస్ ఇంటెన్షన్స్ తోటి ఇక్కడికి వచ్చారు అని అంటే వీ ఫీల్ వెరీ చీటెడ్. So I came here to show the public that look at my profile, that I have attended 5 mains, interview వరకు వెళ్ళాను. 6 years I have spent my crucial life ఇక్కడ. మా జెన్యూనిటీ కూడా చూడండి అని ఒక నరేటివ్ చెప్పడానికి మేము వచ్చినాం. నాకు 349 ర్యాంక్ వచ్చిందండి. నేను నిజామాబాద్ నుండి వచ్చాను. నేను నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండే వచ్చానండి. వీళ్ళు చెప్తున్నట్టు 3 కోట్లు ఒకవేళ కట్టుంటే మాకు వాపస్ ఇవ్వాలని అడుగుతున్నాను. నేను ఏదో ఎఫ్డీలు వేసుకొని దాంతో నన్ను సంపాదించుకుంటాను. నేను ఆల్ 3 ఫిలిమ్స్ రాశానండి. పేరెంట్స్ ఏం చేశారని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మా సెకండ్ ప్రిలిమ్స్ అటెంప్ట్ తర్వాత మా ఫాదర్ చనిపోయారండి. సో ఇప్పుడు ఎవరైతే రీమెయిన్స్ అంటున్నారో రీమెయిన్స్ పెట్టండి మీకే వస్తుంది కదా అని అంటున్నారు కదా. మా జీవితాలు ఆగిపోవండి. ఒకళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకోసారి పెట్టే గ్యాప్లో కొంతమంది పేరెంట్స్ ఫైనాన్షియల్గా ఎఫోర్డ్ చేయలేరు, కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. మా ఫాదర్ హెల్త్ బాగాలేదు, చనిపోయారు. వీళ్ళందరూ ఇంకా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరైతే మెరిట్తోని కష్టపడి రావాలనుకుంటున్నారో వాళ్ళ జీవితాలు అయితే ఆగిపోవండి. మీరు ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసి ఇది బెస్ట్ ఆఫ్ 3 కాదు, ఏది కాదు. మీరు నోటిఫికేషన్ వేశారు, మేము ప్రాంప్ట్గా వెళ్ళాము, ఫీజులు కట్టుకున్నాము, బుక్కులు కొనుక్కున్నాము, కోచింగ్కి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ అవి సరిపోవు అన్నట్టు ఇప్పుడు కోట్ల చుట్టూ తిరుగుతున్నాము. మేము ర్యాంక్ సాధించిన పాపాన మేము దొంగలు కావని రోజు ప్రూవ్ చేసుకుంటున్నాం. ఎవరైతే అలిగేషన్స్ వేసారో వాళ్ళు మంచిగానే ఉన్నారు. మేము రోజు ప్రూవ్ చేసుకుంటున్నాం. మా చుట్టుపక్కల ఉన్న సొసైటీకి, తెలంగాణ సొసైటీకి, పబ్లిక్లో ఎక్కడ కూడా మేము ర్యాంక్ సాధించుకున్నందుకు తలెత్తుకున్న రోజు ఒక్కరోజు లేదండి. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యారు? బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎట్లా ఉంది ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత? నా పేరు తేజస్వి. నేను తెలుగు మీడియంలో గ్రూప్ 1 రాసి 202 ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మెరిట్ లిస్ట్ రద్దయింది కాబట్టి ర్యాంక్ అని చెప్పుకోలేము, కానీ మేమైతే చాలా కష్టపడి చదివామండి. ఎన్ని ఇయర్స్ అని అడిగారు కదా మీరు. ఎన్ని ఇయర్స్ అంటే నా దగ్గర అంటే మైండ్లో ప్రిపేర్ అయింది మాత్రం గ్రూప్ 1 సాధించాలని ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ అయిందండి. నా 10th అప్పటి నుంచి కూడా నేను గ్రూప్ 1 సాధించాలని. 10th కూడా నేను మెరిట్ స్టూడెంట్ అని 582 మార్క్స్ వచ్చాయి నాకు. స్కూల్ టాపర్ని కూడా. నేను గురుకుల స్కూల్లో చదువుకున్నాను. కావాలంటే మీకు అప్పుడు ఆర్టికల్ కూడా నేను చూపిస్తాను. 10th అప్పుడు వచ్చిన ఆర్టికల్ ఒక్కసారి ఇది చూడండి. నా తల్లి తండ్రి నేను, తేజస్వితో తల్లిదండ్రులు. ఇది మా డాడీ అండి, అప్పుడు ఆటో డ్రైవర్ ఉంటుండే. దాంట్లో మీరు గమనించినట్లయితే ఆ తర్వాత గ్రూప్ 1 సాధించడం నా లక్ష్యం అనేది. ఇది నా 11-12 ఇయర్స్ నుంచి గోల్ అండి. అందుకే దానికోసం అని మ్యారేజ్ అయింది. తర్వాత 2017 పాస్డ్ అవుట్ నేను బీటెక్. మ్యారేజ్ అయింది, పిల్లలు 2. గ్రూప్ 1 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 3rd టైం ప్రిలిమ్స్ ఇచ్చాము. అప్పుడు కూడా నేను క్యారీయింగ్ ఉంటుండే. చిన్న బాబును వదిలిపెట్టేసి
వాడికి ఫీడింగ్ కూడా ఆపేసాను. మీడియం ముందు చెప్పచ్చలేదో నాకు తెలియదు. ఫీడింగ్ ఆపేసి 12-13 అవర్స్ మేము కూడా పెట్టామండి స్టడీ హాల్స్లో పడి అశోక్ నగర్లో కూర్చొని కష్టపడి చదువుకుంటే తీరా లాస్ట్కి వచ్చేసరికి ఇది కూడా అందకుండా చేశారు. 2 times కూడా క్యాన్సిల్ అయినప్పుడు మేము అసలు బాధపడలేదు. కానీ 3rd time ఇంత లాస్ట్లోకి వచ్చి ఇంకా ఒక 1 weekలో 2 weeksలో అయిపోద్ది ప్రాసెస్ అయినప్పుడు స్టే ఇచ్చారు. ఆ స్టే ఇచ్చింది కూడా ఫేక్ బెట్ ఇచ్చారండి. లేదంటే ఇప్పుడు మేము గ్రూప్ 1 ఆఫీసర్స్ అవుతుండే. నా ర్యాంక్ 48. నా పేరు నవీన్ రెడ్డి. మాది మొత్తం ఖమ్మమే ప్రిపరేషన్. నేను 2018 బీటెక్ అయిపోయిన దగ్గర నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. 2019, 20, 21లో మెయిన్స్ రాసినాను. ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను. తర్వాత దాంతో సమానంగా ఈ గ్రూప్ 1 రావడం వల్ల గ్రూప్ 1 రాయడం జరిగింది. ఇప్పటికి 3 సార్లు రాయడం జరిగింది అన్న. 2022లో ప్రిలిమ్స్ అయింది. మళ్ళీ ఇంకా మెయిన్స్ అయిపోతుంది, ఇంకో ఏదో ఒకటి జాబ్ వస్తుంది అనే టైంలో క్యాన్సిల్ అయింది. మళ్ళీ 2023లో అయింది. మళ్ళీ వెరిఫికేషన్ అది సరిగ్గా లేదని, బయోమెట్రిక్ లేదని మళ్ళీ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ 6 నెలలు ఆగాల్సి వచ్చింది. ఈసారి అయిపోతుంది అనుకుని ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా అయిపోయింది అనుకునే టైంలో ఈ అగాధం వచ్చి పడింది అన్న. ప్రిపరేషన్కు మీరు ఇయర్స్ స్పెండ్ చేసి ఉంటారు. ఎంతో ఇటు ఫైనాన్షియల్గా కానీ పేరెంట్స్ కానీ ఇట్లాంటివి అన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సో ఇప్పుడు ఎలా ఉంది ఈ పేరెంట్స్కి సంబంధించి? మీరు ర్యాంకులు సాధించారనే సంతోషం లేకుండా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. 7 ఏళ్ళు అయిపోయిందన్న నా ప్రిపరేషన్. ఇంకొక 6 నెలలు అన్న దాంతో పోయింది జీవితం మొత్తం. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా పోయినా ఏం చేస్తున్నావు అంటే తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి. గ్రూప్ 1 ర్యాంక్ వచ్చింది అని చెప్పుకునే ఆనందం లేకుండానే ఆదిలోనే హంసపాది ఎదురైంది పరిస్థితి. దయచేసి మా హృదయ వేదన అర్థం చేసుకుని అసలు మా పిల్లలకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి జెన్యున్గా కష్టపడ్డారండి. మా అబ్బాయి అసలుకి నేను హైదరాబాద్లోనే ఉంటాను. 4 గోడల మధ్య అశోక్ నగర్లో వాడు రెంట్ కట్టుకుంటా, రెంట్ పే చేసుకుంటా ఉండేసేసి ఏం తిన్నాడో ఏం తినలేదా అని చెప్పేసి అసలు రోజు నాకు హృదయ వేదన కన్నకొడికి కదా. ఇది చాలా బాధగా ఉందండి. అసలు తీసుకోలేకపోతున్నాము. మాకు పాజిటివ్గా వస్తుందని సంబరాలు చేసుకుందామని ఇదే మీ మీడియా ముందే మేము అనుకున్నాము. కాకపోతే మాకు ఇట్లా వస్తుందని ఏ క్వశ్చన్ అనుకోలేదు. మా పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దానికి తోడు ఇదేదో 3 కోట్లు అంటున్నారు. ఆ 3 కోట్లు ఇచ్చే స్తోమత మాకు లేదు. ఆ 3 కోట్లు అయినా సరే వాళ్ళ పిల్లల మనస్థైర్యం మీద దెబ్బ కొట్టే మాట అది. ఆ తల్లిదండ్రులకు కూడా చాలా ఆవేదన ఉంది ఆ మాటతోటి. మనమే కష్టపడి పిల్లల్ని, మా సార్ ఆర్మీలో చేస్తారు, చాలా కష్టపడి మేము పైసా కూడా పెట్టుకొని, మాకు 2 ఆడపిల్లలు, ఆ మేము చదివిస్తున్నాం వాళ్ళను. మా పాప ఇప్పుడు 6 years నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంది. 3 సార్లు ప్రిలిమ్స్ పాస్ అయింది, మెయిన్స్ పాస్ అయింది. ఇప్పుడు లాస్ట్ పోస్టింగ్లు తీసుకునే టైంలో ఇట్లా అన్నీ పెట్టి చేస్తున్నారు. మా నోటి దగ్గరకు వచ్చిన ముద్దను తీసేస్తున్నారు. నా పేరు దినేష్ అండి. నాకు 115 ర్యాంక్ వచ్చింది. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది 2018లోనే. నా గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్. సో 2018 నుంచి మేము కష్టపడుతూ ఉంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాము. తర్వాత నోటిఫికేషన్ వస్తే గ్రూప్ 1కి ప్రిపేర్ అయినాము. 2 సార్లు క్యాన్సిల్ అయింది. 3వ ప్రిలిమ్స్ రాసినాము, మెయిన్స్ జరిగింది. ఇవాళ జిఆర్ఎల్ వచ్చింది. జిఆర్ఎల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కోర్టులో సరే ఆ తప్పులు జరిగినాయి అని కోర్టు ఫైల్ చేసినారు. మేము అప్పీల్ ఇంప్లీడ్ అయినాము. జడ్జిమెంట్ వచ్చింది. సరే వి అబైడ్ బై ద జడ్జిమెంట్. మేము డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్తాము. మాకు సైడ్ న్యాయం ఉందని మేము నమ్ముతున్నాము, మేము వెళ్తాం. కానీ ఇప్పుడు మమ్మల్ని రాజకీయం చేసి మా ప్రాబ్లమ్ని వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్న రాజకీయ నాయకులకు మేము తీవ్రంగా వాళ్ళ బిహేవియర్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే సార్ ఇప్పుడు నా 8 ఏళ్ళ కష్టం సార్. ఇది ఏదో ఉత్తగా నిన్ననో మొన్ననో వచ్చింది కాదు. ఇది మీరు దీన్ని చులకన చేసి అమ్ముకున్నారు, 3 కోట్లు పెట్టి కొన్నారు అంటే ఎంత బాధ ఉంటుంది సార్. ఇలా నేను కష్టపడ్డా నాకు బాధ ఉండదా? ఇప్పుడు మీరున్నారు సార్, కేటీఆర్ గారు ఉన్నారు. మేము కేటీఆర్ గారిని సపోర్ట్ చేసిన వాళ్ళం. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మన తెలంగాణ గురించి చాలా గొప్పగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫారమ్స్లో మాట్లాడిన ఆయన. వి గాట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఇవాళ సారే వచ్చి మాట్లాడతారు 3 కోట్లు పెట్టి కొన్నారు, 1700 కోట్ల స్కామ్ అయిందంటే ఇప్పుడు మమ్మల్ని మాకేం కన్వే చేస్తున్నారు అంటే ఎందుకు ఇంత చిల్లర రాజకీయం చేయటం? మేము కొన్నామని ఒక ఎవిడెన్స్ ఉందా? ఎవడో పనికిమాలినోడు ఒకడు టీవీ ఇంటర్వ్యూలో చెప్పిండు. దాన్ని అన్ని రాజకీయ పార్టీలు పట్టుకొని మీరు కొన్నారు అంటే వాళ్ళకి నైతికత ఉంటుంది కదా సార్. ఎవరికైనా దే హ్యావ్ దేర్ మోరల్స్. మీరు ఒక ఎవిడెన్స్ చూపించి మాట్లాడండి. ఇప్పుడు అది కాదు సార్. ఇప్పుడు నేను అనాలనుకుంటే కేటీఆర్ గారు కొడుకున్నారు, ఆయనకి అవార్డు వచ్చింది మొన్న, మీరు కూడా కొన్నారు సార్ అంటే కోపం వస్తుందా రాదు ఎవరికైనా? నేను 2019 నా బీటెక్ అయిపోయినప్పటి నుంచి స్టార్ట్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోనే ఉన్నానండి. నా పేరు మనోజ్. నా ర్యాంక్ టీజీపీఎస్సీలో వచ్చేసి 11th. పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారు. 11th ర్యాంక్ రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. కోచింగ్ తీసుకున్నారా? ఎట్లా జరిగింది మొత్తం? నేను సివిల్స్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నానండి. ఒకసారి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాశాను, ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ రాశాను. ఆ తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నా ఓన్గానే నేను ప్రిపేర్ అవుతున్నాను. పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంది? మిమ్మల్ని చదివించడానికి వారు ఎట్లా కష్టపడ్డారు? కోచింగ్ తీసుకున్నామన్నా కూడా నార్మల్ కాదు, లక్షలలో పెట్టి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ పరిణామం ఎలా చూస్తారు?
మా డాడీ ఫార్మర్ అండి, ఊర్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా మమ్మీ గవర్నమెంట్ టీచర్, ఎస్జిటిగా పనిచేస్తుంది. వాళ్ళే కష్టపడి నన్ను చదివించారండి. ఎస్. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఈ గ్రూప్ 1 సంబంధించి పదే ఇష్యూస్, ఇటు పొలిటికల్ హడావిడి, పార్టీల మధ్య మాటలు, ఈ టీజీపీఎస్, ఇటు కోర్టులు, ఇవన్నీ చూస్తే అంటే ఏం చెప్పదలుచుకున్నారు? రెగ్యులర్గా గ్రూప్ 1 జరగాలంటే ఏ ఇష్యూస్ ఉండొద్దు, ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? మేము జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా బాధపడనంతగా 3 కోట్లు పెట్టి జాబ్ కొన్నామన్నప్పుడు బాధ అనిపించిందండి. సరే 3 కోట్లు పెట్టి జాబ్ కొన్నామనుకోండి గ్రూప్ 1, మరి గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా కొనుక్కున్నానండి. నేను పిచ్చోన్నా, ఓ జాబ్ పెద్ద జాబ్ కొనుక్కున్నప్పుడు ఆగిపోతాం కదా. గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చిందండి. నాకు గ్రూప్ 4 నేను రాయలేదు. సో అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మాట్లాడే వాళ్ళకి విజ్ఞత ఉండాలి కదా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు? దాసో శ్రవణ్ కుమార్ గారు విజ్ఞులు. ఆయన ఒక పార్టీలో ఉంటాడు, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతాడు, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతాడు. దేని గురించి అని మాట్లాడుతున్నారు? ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళ దగ్గర పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడుతున్నారా? ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి. ఆయన ఎమ్మెల్సీ ఎంత పెట్టి కొనుక్కున్నాడు? గవర్నమెంట్ అది రాలేదు, తర్వాత గవర్నర్ ఇవ్వలేదు. హైకోర్టుకు పోతాడు, డివిజన్ బెంచ్కి పోతాడు, సుప్రీంకోర్టు పోయి తెచ్చుకుంటాడు, న్యాయం గెలిచింది అంటాడు. మేము కూడా పోతామండి డివిజన్ బెంచ్కి, హైకోర్టు, సుప్రీంకోర్టుకి. అప్పుడు మేము కూడా మాట్లాడతాం న్యాయం గెలిచిందని చెప్పేసి. అన్నీ తెలిసిన వాళ్ళు మీరు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తప్పులు జరిగినాయి, పేపర్ లీక్ అయింది, అప్పుడే మాట్లాడారు మీరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడతారండి, ఎక్స్ఐపీఎస్ ఆఫీసర్, టీటీడబ్ల్యూఆర్ఎస్, టీఎస్డబ్ల్యూఆర్ఏఎస్ ఎంత బాగా డెవలప్ చేశారు. పీపుల్ లుక్ అప్ టు యూ సార్. వీ టేక్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. మీరు అలాంటి వాళ్ళు ఉండి ఒక పార్టీలోకి వెళ్ళి ఇప్పుడున్న పార్టీ వాళ్ళని బండబూతులు తిట్టి, మీకు ఒక సరైన ఒక పొలిటికల్ క్యారెక్టర్ లేకుండా మీరు అందులో నుంచి ఇందులోకి వెళ్ళి మీలాంటి వాళ్ళు అసలు ఒకవేళ ఎలిగేషన్ చేస్తే నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. నమ్మే పరిస్థితి ఉన్నా కానీ ఎంత బాధ కలుగుతుంది మాకు. 3 కోట్లు పెట్టి కొన్నారు మీరు, ఐపీఎస్ అలాగే కొనుక్కున్నారా? అలా జరుగుతుందా? పిఎస్సీలు, యూపీఎస్సీలు పోస్టులు అమ్ముతాయా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీ మీద రెస్పెక్ట్ ఉంది మాకు, ఇలాంటివి బంద్ చేయండి. సో మొత్తానికి గ్రూప్ 1కు సంబంధించి రాజకీయాలు సరికావని చెప్పి గ్రూప్ 1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పొలిటికల్ పార్టీలు అతీతంగా ఇటు నిరుద్యోగులకు, అదేవిధంగా ర్యాంకులు సాధించినటువంటి అభ్యర్థులకు న్యాయం చేసేలా వ్యవహరించాలని చెప్పి, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నామంటూ కూడా ఇటు గ్రూప్ 1 సంబంధించి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.